ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనము. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా అంతర్యములోనున్నది. I delight to do thy will, O my God. Thy law is within my heart. దేవుని యొక్క ధర్మశాస్త్రము ఆయన అంతర్యములో దాచుకున్నానని భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎందుకు దాచుకున్నాడు? దేవుని చిత్తమును నెరవేర్చాలని దాచుకున్నాడు. దేవుని చిత్తమును నెరవేరిస్తే ఆయనకేమొస్తుంది? సంతోషం కలుగుతుంది. సంతోషము ఈ ఒక్క పనితోనే కలుగుతుందా? అనేక పనుల ద్వారా సంతోషం కలుగుతుంది కదా. లోకంలో ఎన్నో సంతోషించదగినటువంటి పనులున్నాయి కదా. మరి ధర్మశాస్త్రాన్నే ఎందుకు నెరవేర్చాలి? అయితే నీతిమంతులు దేవుని మార్గాన్ని ఎన్నుకొని అందులో సంతోషిస్తారు. పాపులు పాపపు మార్గాలను ఎన్నుకొని అందులో సంతోషిస్తారు. దేని వలన ఏమి కలుగుతుంది అంటే, ఏమి విత్తుతావో అదే పంట కోస్తావు, ఏమి చేస్తావో దాన్నే తిరిగి పొందుకుంటావు. దాని రిజల్టే వస్తుంది. ఈ లోకంలో, ఈ లోకపు ఆశల్లో పాపము కలిగి, పాపపు ఆలోచనలు కలిగి, పాపపు మార్గములో నడిచి సంతోషించే వారి సంతోషము అల్పకాలము. దాని గురించి బైబిల్లో అది అల్పకాల పాప భోగము అని రాయబడి ఉంది. కానీ దేవుని మార్గము నిత్య జీవము, శాశ్వతానందము అని రాయబడి ఉంది. నిత్యము జీవించుటకు దేవుడు మనకి ఏర్పాటు చేసినదే నిత్య జీవము. ఆ నిత్య జీవాన్ని మనము పొందుకొని, ఆ నిత్య జీవంలో మనం ప్రవేశించి ఆ నిత్య జీవాన్ని అనుభవించాలి. కానీ మూర్ఖమైనటువంటి ఆలోచనలు, తలంపులు కలిగి దేవునికి వ్యతిరేకంగా నడిచి మనం ఏమి సాధిద్దామని, ఏమి పొందుకుందామని, ఏమి సంతోషిద్దామని, ఏమి సమాధానము కలిగి ఉందామని, అల్పకాల పాప భోగములు అవి పాపములు గనుక మనల్ని పట్టిస్తాయి. గుర్తుపెట్టుకోండి, పాపము పట్టిస్తుంది. పాపము అనగా మనిషి చేసేది పాపము. అది ఎప్పుడవుతుందంటే ఆజ్ఞ అతిక్రమం జరిగించినప్పుడు, ప్రమాణమును మీరినప్పుడు అది అతిక్రమం అవుతుంది. అతిక్రమానికి కారణము పాపము. పాపానికి కారణము అపవాదికి కావాల్సింది ఏమిటంటే మనం పాపం చేయటం. అపవాదికి కావాల్సింది ఏమిటంటే మనం ఏడుస్తూ ఉండడం. అపవాదికి కావాల్సింది ఏమిటంటే మనం దుఃఖపడుతూ ఉండటం. అపవాదికి కావాల్సింది ఏమిటంటే మనము బ్రతికే ఉండాలి, కానీ జీవచ్ఛవాల్లాగా పడుండడం వాడికి ఇష్టం. కానీ మన దేవునికి ఏమి ఇష్టం? ఆయన చిత్తంలో, ఆయన మార్గంలో నడిపించడం ఆయనకి ఇష్టం. సైతాను చెప్పినట్టు నడుచుకుంటే మంచిదా? దేవుడు చెప్పినట్టు నడుచుకొని ఆయన చిత్తాన్ని నెరవేరిస్తే మంచిదా? దేవుని చిత్తమును నెరవేర్చడం అనేదే ఉత్తమమైనది. దేవునికి మహిమ కలుగునుగాక. సంతోషము నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది. ఎక్కడ పెట్టుకున్నాడు వాక్యాన్ని? హృదయములో వాక్యాన్ని దాచిపెట్టుకున్నాడు. దేవుని బిడ్డలారా, నీ హృదయంలో ఏముంది? లేదా నీ హృదయంలో ఎవరున్నారు?
నీ హృదయాన్ని ఒకవేళ స్కాన్ చేస్తే, ఒకవేళ హృదయ స్కానింగ్ చేసే మిషన్లే గాని ఉండి, నీ హృదయాన్ని కానీ స్కాన్ చేస్తే, నీ హృదయంలో ఏం దొరుకుతుంది, ఏం కనబడుతుంది? ఎవరు దొరుకుతారు, ఎవరు కనబడతారు? ఒకసారి ఆలోచించి చూడు. ఈ లోకంలో చాలామంది హృదయాలలో పాపమే కనబడుతుంది. పాపపు ఆలోచనలే కనబడతాయి, పాపపు తలంపులే కనబడతాయి. కొంతమందికి మందు, బీరు కనబడుతుంది, కొంతమందికి సిగరెట్ కనబడుతుంది, కొంతమందికి గుట్కాలు మట్కాలు కనబడతాయి, కొంతమందికి క్లబ్బులు పబ్బులు కనబడతాయి, కొంతమందికి వైన్ షాపులు బారు షాపులు కనబడతాయి. మరి కొంతమంది హృదయాలలో అమ్మాయిలు కనబడతారు, కొందరి హృదయాలలో అబ్బాయిలు కనబడతారు, కొందరి హృదయాలలో పరస్త్రీలు కనబడతారు, కొందరి హృదయాలలో దేవుడు ఏదైతే వద్దన్నాడో అవే కనబడుతూ ఉంటాయి. ఎందుకని? దేవుడొద్దన్నాడు కదా. దేవుడొద్దంటే ఎరవేసుకుని ఒడ్డుకొని వాడక్కడ కూర్చొని ఉంటాడు. ఎవడు వాడు? అపవాది, సైతాను. ఎరవేసుకొని వల ఒడ్డి, ఎర్ర ఒడ్డి, ఉచ్చులు ఒడ్డి అక్కడ వాడు పొంచుకొని కూర్చుంటాడు. సైతాను, అపవాదివాడు కూర్చొని మనల్ని పట్టుకోవడానికి చూస్తూ ఉంటాడు. ఎవరైతే ఇట్టాటి హృదయం గలవారు ఉంటారో వాళ్ళు వెళ్ళి అందులో దొరికిపోతారు. కానీ వేటగాని ఉరిలో నుండి కూడా విడిపించుటకు దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సైతాను పట్టుకుంటాడేమో, సైతాను బంధిస్తాడేమో, కానీ వాడు వేటగాడైనప్పటికీ కూడా వేటగాని ఉరిలో నుండి విడిపించువాడు, తప్పించువాడు మనకి లేకపోలేదు. దేవునికే స్తోత్రము, మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని బిడ్డలారా, వేటగాని ఉరిలో నుండైనా దేవుడు తప్పిస్తాడు. కానీ ఎందుకు ఉరిలోనికి వెళ్ళాలి? బైబిల్ ఏమంటోంది? శోధన నుండి దూరంగా తొలగిపోండి, లేదా కీడు నుండి నీ కాలుని దూరముగా తొలగించుకొనుము, దూరముగా తప్పించుకొని పొమ్ము అని కదా బైబిల్లో ఉంది. మరి దూరంగానే తప్పించుకొని పోవాలి. కానీ మరి పోయి తెలిసి అది కీడని, అది మంచి కాదని, అది చెడు అని తెలిసి కూడా మనము దాన్నే చేయడం అంటే అది అంత మంచి విషయం అయితే కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని బిడ్డలారా, నీకెన్నో ఇష్టాలుంటాయి, నీకెన్నో ఆశలుంటాయి, నీకెన్నో కోరికలుంటాయి. కానీ నీ ఇష్టం ఎప్పుడు కూడా నిన్ను సంతోషపరచదు, నిన్ను కష్టాల పాలు చేస్తుంది. కానీ దేవుడి చిత్తం ఎప్పుడైనా కూడా నిన్ను ఆనందంలోనికి, సంతోషంలోనికి, నిత్య జీవంలోనికి, శాశ్వత ఆనందంలోనికి నడిపిస్తుంది. కాబట్టి నీ ఇష్టం కాదు నీకు ఉండాల్సింది, దేవుని చిత్తము నీ పట్ల ఏమై ఉంది అనే విషయాన్ని మీరు గుర్తిరిగి ఆ దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడండి, సంతోషించండి. దేవుడి చిత్తం ఎల్లప్పుడూ ఎలా నెరవేర్చగలవండి, ఎలా తెలుస్తుంది అంటే, ఈ భక్తుడు వాక్యాన్ని ఎక్కడ దాచాడు? అంతర్యములో దాచాడు. మనం కూడా దేవుని వాక్యాన్ని అంతర్యంలోనే దాచుకోవాలి, నెమరు వేసుకోవాలి. ఏకాంతంగా ఉన్నప్పుడు దేవుడి వాక్యాలు గుర్తు చేసుకోవాలి. దేవుని స్తుతిస్తూ, గణపరుస్తూ, ఆయన వాక్యాలను ధ్యానిస్తూ ఉంటే పరలోకము ఈ భూలోకంలో కనబడుతుంది. సహోదరులారా, నీకెంతో ధైర్యం, నీకెంతో నెమ్మది, నీకెంతో సమాధానం కలగాలి అంటే దేవుని వాక్యాన్ని బాగా చదివి హృదయంలో ఆ వాక్యాన్ని ఉంచు. అప్పుడు తప్పక నీవు పరలోకాన్ని ఇక్కడే అనుభవిస్తావు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకే స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, ఈ వాక్యం విన్నటువంటి ఈ నీ బిడ్డలను ఆశీర్వదించి దీవించండి ప్రభువా. దేవా, ఈ నీ బిడ్డలను నీ కృపగల హస్తాలకు, నీ దయగల హస్తాలకు అప్పచెప్పుచున్నాను. దేవా, మాకెన్నో ఆలోచనలు ఉంటాయి కావచ్చు, కానీ మా ఆలోచనలు కాదు నాయన నెరవేర్చబడాల్సింది. నీ ఆలోచనలు నెరవేర్చబడాలి, నీ చిత్తం మా జీవితంలో జరగాలి. తండ్రి, అలాగున సహాయం చేసి ఈ వాక్యం విన్న ప్రతి జీవితంలో, ప్రతి కుటుంబంలో నీ చిత్తమే జరిగించండి.
సంతోషముగా జరిగించుటకు హృదయాన్నిచ్చి నీ ధర్మశాస్త్రమంతా మా ఆంతర్యములో నింపమని యేసునామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.